చలికాలం అంటే శరీరానికి పరీక్ష కాలం. చలికాలం మొదలవ్వగానే శరీరంలో ఎన్నో మార్పులు, ఎన్నో ఇబ్బందులు. కానీ అక్యుపంక్చర్ ద్వారా న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, అలాగే చలికాలంలో చాలా మంది సఫర్ అయ్యే ఒక ప్రాబ్లం గురించి సీక్రెట్ చెప్తాను. I am Prathima, a professional certified acupuncturist. Welcome to Akisiddha. చలికాలం అనగానే చాలా మందికి కీళ్ళ నొప్పులు, జలుబు, సైనస్ ఇవే గుర్తొస్తుంటాయి. కానీ వీటితో పాటుగా మనకు తెలియకుండానే మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడము, అలాగే మన మూడ్ స్వింగ్స్ చేంజ్ అవ్వడము, లేజీనెస్ రావడము, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఈ వీడియోలో ఆక్యుపంక్చర్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వీటన్నిటి నుంచి ఎలా క్యూర్ చేసుకోవాలో చెప్తాను. చలికాలం అంటే వాత మరియు కఫ దోషాల కలయిక. మన బాడీలో వాత దోషం ఎక్కువగా ఉంటే కీళ్ళ నొప్పులు, జ్వరము, భయాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే మన బాడీలో కఫ దోషం ఎక్కువగా ఉందంటే దగ్గు, జలుబు, సైనస్, ఆస్తమా లాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ చలికాలంలో సూర్యరశ్మి సరిగ్గా ఉండకపోవడం వల్ల మన మెదడులో సెరోటోనిన్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. దీనివల్ల మనకి యాంగ్జైటీ, ఆందోళన, లేజీనెస్, ఊరుకూరుకునే భయం పడడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ చలికాలంలో మెటబాలిజం చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ చలికాలంలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని కాళ్ళ తిమ్మిలి రావడం, కాళ్ళు పట్టేసినట్టు ఉండడము, కాళ్ళల్లో కొంచెం సూదులు గుచ్చినట్టు ఉండే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చలికాలంలో మీరు ఎలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నారో ఆ కామెంట్లో తెలియచేయండి. దానికి సరైన పరిష్కారం నేను చెప్తాను. అక్యుపంక్చర్ మీకు ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాము. స్టమక్ ఛానల్ని యాక్టివేట్ చేయడం వల్ల మీకు డైజెస్టివ్ ఫైర్ పెరిగి డైజెస్టివ్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి. అలాగే మీకు స్ప్లీన్ ఛానల్ని యాక్టివేట్ చేయడం వల్ల మీకు హార్మోనల్ బ్యాలెన్స్ అంతా చక్కగా ఉంటుంది. అలాగే లివర్ ఛానల్ని యాక్టివేట్ చేయడం వల్ల మీకు జలుబు, దగ్గు, ఆస్తమా, సైనస్ లాంటివన్నీ పోతాయి. వీటితో పాటు మేము కిడ్నీ ఛానల్ని, బ్లాడర్ ఛానల్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు డ్యూయర్ ఛానల్ని కూడా యాక్టివేట్ చేస్తాం. దీనివల్ల కామ్నెస్ వచ్చి బాడీలో లేజీనెస్ తగ్గిపోయి హుషారుగా ఉండడంతో పాటు చాలా కామ్నెస్ని ఇస్తుంది, చాలా ప్లెజెంట్ మైండ్ని ఇస్తుంది. దీంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివేట్ కూడా చేయడం కూడా జరుగుతుంది. అక్యుపంక్చర్ మీ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా న్యాచురల్గా క్యూర్ చేస్తుంది. దీంతో పాటు మీ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే చలికాలం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. మీ డైట్లో మీరు డైలీ నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, బెల్లము, అల్లము, గోరువెచ్చటి నీళ్ళు, వారానికి ఒకసారి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఇలాంటివన్నీ యాడ్ చేసుకోండి. అలాగే మీకు ఒక సీక్రెట్ చెప్తాను అన్నాను కదా, వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ చలికాలం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ వెయిట్ లాస్ గురించి కానీ ఏదైనా సందేహం ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. నేను మీకు గైడెన్స్ చేస్తాను. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా చలికాలం స్టార్ట్ అవ్వగానే ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారా? అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం మా ఆక్యుసిద్ధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్యుపంక్చర్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్.